బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు తమ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నట్లు నకిలీ లేఖను సృష్టించిందని ఆరోపిస్తూ ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏఎంఎంకేకు చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతు విషయంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను టీవీకే ఫోర్జరీ చేసి గవర్నర్కు సమర్పించిందని ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకర్ ఆరోపించారు. అయితే దినకర్ ఆరోపణలను టీవీకే వెంటనే తిప్పికొట్టింది. కామరాజ్ స్వయంగా తమకు మద్దతు లేఖ రాస్తున్న వీడియోను విడుదల చేసి దినకర్ను కౌంటర్ ఇచ్చింది. దినకర్ను అనుమతితోనే తాను టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు కామరాజ్ ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం. ఇక ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వచ్ఛందంగా సంతోషంగా మాకు మద్దతు లేఖ రాస్తున్న వీడియో అని దినకర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీవీకే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము ఎవరితోనూ బేరసార్లు ఆడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు తమ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నట్లు నకిలీ లేఖను సృష్టించిందని ఆరోపిస్తూ ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏఎంఎంకేకు చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతు విషయంలో ఇరు పార్టీల తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇక తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను టీవీకే ఫోర్జరీ చేసి గవర్నర్కు సమర్పించిందని ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకర్ను ఆరోపించారు. అయితే దినకర్ ఆరోపణలను టీవీకే వెంటనే తిప్పికొట్టింది. కామరాజ్ స్వయంగా తమకు మద్దతు లేఖ రాస్తున్న వీడియోను విడుదల చేసి దినకర్ను కౌంటర్ ఇచ్చింది. దినకరన్ అనుమతితోనే తాను టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు కామరాజ్ ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం. ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వచ్ఛందంగా సంతోషంగా మాకు మద్దతు లేఖ రాస్తున్న వీడియో అని దినకరన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీవీకే ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము ఎవరితోనూ బేరసారాలు ఆడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.